అందరికీ హాయ్ అండి. ఏంటి వంటగదిలో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి? సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తానండి. మామూలు అయితే సాంబార్ కాయమన్నాను. నేనైతే కాయను, నువ్వైతే కాసుకో, అన్నీ ప్రిపేర్ చేస్తానండి. నేనైతే ఊరుకుంటానా? సరే అయితే అన్నానండి. కందిపప్పుని మెత్తగా నూరుకుని దాంట్లో చింతపండు పులుపు వేసుకుని అల్లం ముక్కలు వేసుకుని కొత్తిమీర కరివేపాకు వేసుకునండి 2-3 పొంగులు వచ్చేదాకా ఉంచండి. చూడండి స్మెల్ అయితే ఎలాగ వస్తుందో. దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ముందే బెండకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, దొండకాయ ముక్కలు అన్నీ వేసేసుకుని దాంట్లో తాలింపుకండి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకునండి. తాలింపు అయితే అయ్యిందండి. సాంబార్లో అయితే తాలింపు అయితే వేసాను. అబ్బా, తాలింపు స్మెల్ వస్తుందండి. సాంబార్ అయితే ఒక రేంజ్లో అయితే ఉందండి. నేనైతే వేడి వేడి అన్నంలో వేసుకున్నాను. అబ్బో, సాంబారే కేకో కేక.